వీడియోస్ చేయాలనిపిస్తుంది కానీ 100%లో 60% జనాలందరూ చూసి వెళ్ళిపోయేవాళ్ళే తప్పించి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. చూడండి 60% చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే. కొత్త వ్యూవర్స్ మీ నుండి మేము ఏం కోరుకుంటాం? ఓ సబ్స్క్రైబ్, ఓ వీడియోకి ఒక లైక్, అంతే కదా. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మాకు మీకోసం కొత్త కొత్త వీడియోస్ చేయాలని ఊపు వస్తుంది కదా. సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉమా మహేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా మహేష్ ట్యుటోరియల్స్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే, చూసారు కదా రైస్ కుక్కర్ స్పేర్ పార్ట్స్. అంటే రైస్ కుక్కర్లో ఏ స్పేర్ పార్ట్స్ ఉంటాయి ఏంటి, ఇవన్నీ నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏది పోతే ఏది ఆన్ అవ్వదు, అంటే వర్కింగ్ జరగదు కదా, దీంట్లో ఏముంటాయి ఏంటి అన్నది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు ఆల్రెడీ చెప్తాను కదా, ప్రతి వీడియోలోని మన టెలిగ్రామ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేసాం. దాంట్లో మంచి మంచి డీల్స్ అయ్యే ఉంటాయి. రైస్ కుక్కర్స్, టేబుల్ ఫ్యాన్స్, సీలింగ్ ఫ్యాన్స్, వాట్ ఎవర్ మొత్తం అన్నీ మీకు అమెజాన్ నుండి కానీ, ఫ్లిప్కార్ట్ నుండి కానీ, ఏజియో నుండి కానీ మొత్తం అన్నీ ఏదైతే డిస్కౌంట్లో ఉన్నాయో అన్ని ప్రోడక్ట్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ అవుతూనే ఉంటాయి. ఓకేనా? జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? అలాగే మనం వాట్సాప్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేసాం. వాట్సాప్ ఛానల్ అన్నది ఏంటంటే, ఇది డిస్కౌంట్స్ డీల్స్ ఛానల్ కాదన్నమాట. ఏంటంటే మనం డైలీ చేసే వర్క్, నేను వెళ్ళే ప్లేసెస్, ఇవన్నీ కూడా ఫొటోస్ తీసి దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట ఆ ఛానల్లో. ఒకవేళ మీరు దాంట్లో నన్ను ఫాలో అవ్వాలనుకుంటే అది కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వాట్సాప్ ఛానల్ లింక్. మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అంటే ఈ వాట్సాప్ అనేది ఏంటంటే ఒక జాయిన్ అయితే ప్రీమియం మెంబర్స్ లాంటిది అనమాట. అంటే ఇప్పుడు నేను ఈరోజు వీడియో చేస్తున్నాను అనుకోండి, దాని తాలూకు ఫొటోస్ కానీ, నేను చేసిన థంబ్నెయిల్ కానీ, ఇవన్నీ కూడా నేను వాట్సాప్ ఛానల్లోనే ముందు రోజు డ్రాప్ చేస్తాను అనమాట. ఓకేనా? అలాగా నేను చేసే వీడియో మీరు ముందుగా నన్ను వాట్సాప్ ఛానల్లో చూడొచ్చు అన్నమాట, ఆ థంబ్నెయిల్స్ ఇవన్నీని. ఓకేనా? సరే, ఇంకైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్? లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేసాం కదా. వీడియోలోకి వచ్చేసిన తర్వాత ఇదిగోండి, ఇదే రైస్ కుక్కర్. మనం ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఒక షాప్కి రిపేర్కి వచ్చిందనుకోండి, ఏం స్పేర్ పార్ట్స్ పడతాయి అంటే జనరల్. ఇప్పుడు చాలా వరకు కంప్లైంట్ ఏమని తీసుకొస్తారు, ఆన్ అవ్వట్లేదని తీసుకొస్తారు. అంటే ఇక్కడ సప్లై పెడితే ఇక్కడ వామ్ లైట్ ఆన్ అవ్వదు, కుక్ లైట్ కూడా ఆన్ అవ్వదు అన్నమాట మనకి. అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కంప్లైంట్ వచ్చేది ఏంటంటే ఫ్యూజ్ మాట. కనబడుతుంది కదా, ఈ లోపల ఓపెన్ చేశారనుకోండి ఫ్యూజ్ ఉంటుంది. చూసారు కదా? అంటే దీంట్లో 2 మోడల్ ఫ్యూజెస్ ఉన్నాయి. మ్యాక్సిమం ఇయే ఫ్యూజెస్ ఉంటాయి అన్నమాట. ఈ ఫ్యూజు మేము అయితే రీప్లేస్ చేయాలి, లేకపోతే డైరెక్ట్ చేయాలన్నమాట. అంటే ఈ లూపింగ్ ఈ లూప్ వేసుకోవాలన్నమాట. లూప్ వేసుకున్నామంటే సప్లై వెళ్తుంది. సప్లై వెళ్ళినప్పుడు ఇది ఆన్ అవుతుంది. ఓకేనా? అంటే ఇది రీప్లేస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని డైరెక్ట్ చేసేస్తారన్నమాట. అది ఎట్ ద ఓన్ రిస్క్ చెప్తాం కదా. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూజ్ కంపెనీ వాడైనా ఎందుకు ఇస్తాడు? కట్ ఆఫ్ అయిపోవడం అనమాట. అంటే ఏం ప్రమాదం జరగకుండా ఉండడానికి ఫ్యూజ్ ఇస్తాడు. ఓకేనా? డైరెక్ట్ చేసేలాగా కాదు కదా ఆడు. నేను అంటే ఒకవేళ చేసుకుంటే డైరెక్ట్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు, మీ ఇష్టం అది. ఓకేనా? ఇది అయిపోయింది కదా. ఈ ఫ్యూజ్ ఒకవేళ పోయిందనుకోండి, ఫస్ట్ రైస్ కుక్కర్ ఆన్ అవ్వదన్నమాట. అంటే ఇక్కడ వామ్ లైట్ వెలగదు, కుక్ లైట్ కూడా, అంటే సప్లై వెళ్దన్నమాట. ఈ ఫ్యూజ్ రీప్లేస్ చేసుకున్న తర్వాత సప్లై వెళ్తుంది కదా. సప్లై వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఈ వామ్ లైట్ వెలుగుతుంది. వామ్ లైట్ వెలిగిన తర్వాత మనం ఏంటంటే గిన్నె పెడతాం. గిన్నె పెట్టి ఇది నొక్కిన తర్వాత కుక్లోకి రావాలి కదా. ఆ కుక్లోకి రాలేదంటే కంప్లైంట్ ఏంటంటే ఒక కంప్లైంట్ ఉంటుంది. ఏంటంటే స్విచ్ కంప్లైంట్ మాట. ఈ టైప్ స్విచ్చెస్ ఉంటాయి కదా లోపల, ఇది కంప్లైంట్ మాట. ఇది కంప్లైంట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ప్రెస్ చేసి సప్లై వెళ్ళినా కూడా మనం కిందకు నొక్కినప్పుడు కుక్లోకి రాదు. ఓకేనా? అర్థం చేసుకోండి, కుక్లోకి రాదు. అప్పుడు ఇది రీప్లేస్ చేయాలన్నమాట. ఈ స్విచ్ పనిచేయట్లేదని లెక్క. దీంట్లో 2 మోడల్ స్విచ్చెస్ ఉంటాయి. ఇదిగోండి, ఇది స్క్రూ టైప్. అర్థమైందా? స్క్రూ ఉంది కదా, ఇది స్క్రూ టైప్, ఇది క్లిప్ టైప్. ఈ 2 మోడల్ స్విచ్చెస్ ఉంటాయి అన్నమాట. చూసారు కదా? ఈ 2 మోడల్స్ కూడా కంపల్సరీగా మనం తెచ్చిపెట్టుకోవాలి. ఈ కంపల్సరీగా వెళ్తూనే ఉంటాయి. ఓకేనా?
ఈ క్లిప్ టైపుని ఇదేమో స్క్రూ టైపు. రెండు స్విచ్చెస్ ఒకటే. ఓకేనా? దీని ఆపరేషన్ అయితే ఒకటే, కానీ మోడల్స్ డిఫరెన్స్. ఓకేనా? ఈ కంపల్సరీగా ఉంచుకోవాలి. ఈ పోయాయి అంటే మనం కుక్లోకి రాదన్నమాట, అంటే హీటింగ్ రాదు. మొత్తం అంతా జరిపేది ఇదేమాట. ఓకే. తర్వాత దీంట్లో వచ్చే కంప్లైంట్ ఏంటంటే మ్యాక్సిమం చాలా వరకు ఓవర్ హీట్ అయిపోవడం అప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఉన్న వైర్ కార్డ్ పోతుందన్నమాట. ఈ వైర్ ఉన్నది కదా, ఇది కంప్యూటర్ కేబుల్ అంటారు దీన్ని. కంప్యూటర్ కేబుల్ అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఈ లోపల పోల్స్ ఉన్నాయి కదా, ఈ పోల్స్ మెల్ట్ అయిపోతాయి అన్నమాట ఓవర్ హీట్ వల్ల. దానివల్ల ఏంటంటే ఈ కేబుల్ మొత్తం మార్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా? కేబుల్స్ కూడా కంపల్సరీగా తెచ్చిపెట్టుకోవాలి. ఈ కేబుల్స్ ఇది ఓవర్ హీట్ అయినప్పుడు ఈ పోయినప్పుడు ఈ సాకెట్ కూడా పోతుంది. చూసారు కదా, ఈ మధ్యకాలంలో ఈ చాలా వరకు చూసుంటారు. ఎందుకంటే రైస్ కుక్కర్స్కి, ఛార్జింగ్ బైక్స్కి ఇవన్నిటికి కూడా ఈ టైప్ సాకెట్సే వస్తున్నాయి. ఇది ఇలా ఫిట్ అవుతుంది అన్నమాట. ఇది పోతే ఇది పోద్ది, ఇది పోయినా ఇది పోతుంది. కాబట్టి రెండు కంబైన్డ్గా ఉంటుంది అన్నమాట. ఇవి కూడా తెచ్చిపెట్టుకోండి, కంపల్సరీగా వెళ్తాయి. ఓకేనా? దీని తర్వాత మళ్ళీ మేజర్గా వచ్చే కంప్లైంట్ ఏంటంటే చాలామంది ఏమంటారంటే రైస్ కుక్కర్లో రైస్ పెడుతున్నాం కానీ సగంలో ఆగిపోతుంది, లేకపోతే కొద్దిసేపు హీట్ అవుతుంది తర్వాత ఆగిపోతుంది అని అంటారు. ఓకేనా? దాని కంప్లైంట్ ఏంటంటే ఫస్ట్ దీంట్లో పెట్టే గిన్నె ఏమవుతుందంటే కొద్దిగా డొప్పలు ఎగిసిపోతుంది అన్నమాట. అల్యూమినియం హీట్కి ఏమవుతుందంటే పైకి వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం దాన్ని ఫ్లాట్ చేయాలి. ఫ్లాట్ చేసినప్పుడు సరిపోతుంది. లేకపోతే అప్పుడు ఫ్లాట్ చేసినా కూడా మనకి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వదిలేస్తూ ఉంటుంది. అప్పుడు దాని కంప్లైంట్ ఏంటంటే ఈ మ్యాగ్నెట్ ఇది దీని లోపల ఉంటుంది అన్నమాట. ఇదే మొత్తం కంట్రోల్ చేస్తుంది. అంటే రైస్ కుకింగ్ అయిపోయిన తర్వాత పవర్ కట్ చేసేది ఈ మ్యాగ్నెట్ అన్నమాట. కొంతమంది దీన్ని స్ప్రింగ్ అంటారు, లేకపోతే మ్యాగ్నెట్ అంటారు. ఓకేనా? అంటే ఎవరు వాడుక భాషలో వాళ్ళకు ఉంటుంది. రైస్ కుక్కర్ మ్యాగ్నెట్ అంటన్నమాట ఇది. ఈ మ్యాగ్నెట్ పోవడం వల్ల ఏమవుతుందంటే సగంలో రైస్ ఆగిపోవడం, సరిగ్గా కుక్ అవ్వకపోవడం, లేకపోతే ఓవర్ కుకింగ్ అవ్వడం, ఇవన్నీ కూడా దీనివల్ల జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇవి కూడా కంపల్సరీగా తెచ్చిపెట్టుకోవాలి. ఇవి కూడా వెళ్తూనే ఉంటాయి. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఎప్పుడైనా ఓవర్ హీట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్స్ మెల్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే ఏమవుతుందంటే కొద్దిగా వంగిపోతాయి అన్నమాట హీట్కి. ఎందుకంటే ఇవన్నీ ప్లాస్టికే కదా, ఓవర్ హీట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే బెండ్ అవుతుంది అన్నమాట. ఆ బెండ్ అయినప్పుడు కంపల్సరీగా ఇవి కూడా మార్చుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఇలా మోడల్స్లో స్విచ్చెస్ ఉంటాయి. ఇలా 2-3 మోడల్స్ ఉంటాయి. ఈ మోడల్స్లో స్విచ్చెస్ తెచ్చుకోవాలన్నమాట. అంటే ఈ సాధారణంగా ఎక్కువగా మెల్ట్ అవ్వు, రేర్ కేసుల్లో ఇవి కూడా మెల్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. దాని గురించి కంపల్సరీగా ఇవి కూడా తెచ్చిపెట్టుకోవాలి. దీంట్లో ఇంకో మోడల్ ఏంటంటే ఇది పానాసోనిక్ మోడల్ అన్నమాట. ఈ పానాసోనిక్ మోడల్లో కూడా ఇవి కూడా వెళ్తూ ఉంటాయి. కంపల్సరీగా ఇది కూడా తెచ్చుకోవాలన్నమాట. ఈ ప్రైజెస్ కూడా ఎంత ఉండో కొద్దిగా చూసి జాగ్రత్తగా తెచ్చుకోండి. ఓకేనా? తర్వాత ఈ రైస్ కుక్కర్లో మేజర్గా ఏంటంటే కొన్నిసార్లు ఈ బల్బ్స్ పోతూ ఉంటాయి అన్నమాట. ఈ బల్బ్స్ పోయినప్పుడు మనకి రీప్లేస్మెంట్ చేయడం కష్టం. ఎందుకంటే అది ఇప్పి ఆ చిన్నదాని మీద సోల్డరింగ్ చేసి ఇవన్నీ చేయాలంటే కొద్దిగా టైం టేకింగ్ మ్యాటర్. దాని గురించి ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఇలాగ బల్బ్స్తో సర్క్యూట్ అమ్ముతారన్నమాట. ఇది ఓకేనా? వైర్స్తో పాటు అటాచ్ చేసి ఇది తెచ్చుకొని పెట్టుకున్నారనుకో, బల్బ్స్ ఎప్పుడైనా వెలగట్లేదు ఏమైనా ఇది వేసేయచ్చమాట డైరెక్ట్. అంటే మనం ఈ బల్బ్ తెచ్చుకొని సోల్డరింగ్ చేసి ఇవన్నీ చేయడం కన్నా డైరెక్ట్ సర్క్యూట్ దొరికినప్పుడు తెచ్చేసుకున్నాం అనుకోండి, మనకి వర్క్ ఈజీ అవుతుంది. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ రైస్ కుక్కర్ గురించి. ఈ స్పేర్ పార్ట్స్ అన్నీ మీరు ఏంటంటే తెచ్చిపెట్టుకున్నారంటే కంపల్సరీగా వెళ్తాయి. ఓకేనా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే అర్థం చేసుకోండి. ఓకేనా? వర్క్ నేను ఎలా చెయ్యాలి ఏంటి అన్నది నేను తర్వాత చేస్తాను. అంటే ఫస్ట్ స్పేర్ పార్ట్స్ ఇవన్నిటి గురించి తెలుసుకున్నారనుకోండి, వర్క్ ఆటోమేటిక్గా అదే అలవాటు అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉండదంటే, ఇప్పుడు ఆన్ అవ్వట్లేదు అంటే ఫ్యూజ్ కంప్లైంట్ అన్న మీకు ఒక ఐడియా వచ్చిందా? తర్వాత వామ్లో లైట్ వెలుగుతుంది కానీ కుక్లోకి రావట్లేదు అంటే స్విచ్ పోయింది. ఒక ఐడియా వచ్చిందా?
ఇలాగా మీ మీ అంతట మీరే కొద్దిగా వర్క్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? నేను కొద్దిగా సపోర్ట్ చేయగలను అంతే. అంటే నేను పూర్తిగా వర్క్ చూపించను. చెప్పేస్తున్నాను కదా! టిప్స్ ఇస్తాను. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి, చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయ్యి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. జై హింద్.